నాయుడు చేశారు అనుకుంటున్నారు. అసలు ఇంతవరకు వర్గీకరణ అనేది మొన్నే చేశాడు, చట్టాలు మొన్నే జరిగినాయి. ఇది చీకటి చట్టాలు చెల్లవని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం. అసలు అంతం కాదు, ఇది ఆరంభం. బిగినైంది ఇది. ఎస్సీ వర్గీకరణ లేని టైంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్గీకరణ చేయమంటే కాదని మేము పోరాటం చేసాం. అవునంటే లేని దాని గురించి కొట్టుకున్నాం. నిజంగా నానా పులి వచ్చే కథలో పులి వచ్చినప్పుడు ఎవరో లేడు, పులి రాకముందు ఇదిగో వస్తున్నాను అది వస్తున్నాను అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, బైట్. మీరు అనుకుంటున్నారు చట్టాలు చేశారు కదా, ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఉంది కదా అని అనుకుంటున్నారు. మిత్రులారా, దళిత జాతిని సమూలంగా నాశనం చేసేటటువంటి దేశవ్యాప్తంగా కుట్ర అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మోడీ గారు, బీజేపీ, మన లోకల్ గా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దళిత జాతిని రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా చేసేటటువంటి నేషనల్ కాన్స్పిరసీ, జాతీయ కుట్ర. మిత్రులారా, దళితులకి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్ గా మనం పోరాటం చేస్తున్నాం ఎక్కడికక్కడ. కానీ ఇది దళిత జాతి మొత్తాన్ని లేపేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఐ हैव टेकन दिस इश्यू वेरी सीरियसली. मित्रुलारा, भाई बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, लड़ना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे. भाई बहनों, మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కి, జగన్మోహన్ రెడ్డికి, అలాగే అన్ని రాజకీయ పార్టీలు సపోర్టింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్, సపోర్ట్ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మనం చెప్పేది ఒకటే, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మీరు ఎంత ఇస్తున్నారు, మాకు ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మిత్రులారా 100లో ఒకడో లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. Still 99% of SC population, whatever the caste may be, whatever the race may be, still at the bottom level of the society. 100లో ఒకడికి లేదా ఇద్దరికే జరుగుతుంది. Even for that, there are no official data. There is no official data. దీనికి సంబంధించినటువంటి డేటా కూడా లేదు మిత్రులారు. దేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 100లో, నేను అనఫిషియల్ గా చెప్తున్నా, 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని అపర సహోదరులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 59 కులాలకి ఎలా సమంగా పంచుతారు. అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ సీట్ను సమానంగా ఎలా పెంచుతారు. మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो काम करें, लेकिन दलित जातियों को विभाजित न करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు, మీకు చేతనైతే 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ 10 మందికి ఇవ్వండి, అప్పుడు చేయండి. అట్లీస్ట్ వితౌట్ డూయింగ్ దట్ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని మాకు ఎమ్మెల్యే మెతుకుల పేరుతో, రిజర్వేషన్ పేరుతో పారేసి వాటాల కోసం పెట్టుకు చావండి అంటే అది జరిగే పని కాదు. అందరూ సైలెంట్ అయిపోయారు కదా, నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అని అనుకోకండి మిత్రులారా. ಅನುಮಾನ ತಮಿಳು ಸಹೋದರ ಸಹೋದರಗಳೆಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಂದ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬಂಗಾಳಿ ಬಂಧುಗಣ, ಒರಿಸ್ಸಾ ಬಂಧುಗಣ, ಬಂಗಾಳಿ ಬಂಧುರ, మరాఠీ మిత్రాను, గుజరాతీ మిత్రాను, మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. ఈ దేశంలో సీరియస్ రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. మన కర్ణాటకలో చేశారు సిద్ధరామన్, చాలా వరకు మీలో నుంచి గడిగా అయిపోయిందని అనుకోకండి. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ, ದಯವಿಟ್ಟು ಮರೆಯಬೇಡಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಇದರ ವಿರುದ್ಧ ಹೋರಾಡಬೇಕು. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಬ್ಗೆ ಹೇಳಿ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ, ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಪತನ ಅನಿವಾರ್ಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. మీ యొక్క కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని కూల్చిపారుస్తాం మిత్రులారా. రాహుల్ గాంధీకి నేను చెప్పొచ్చేది ఒకటే, ఇక్కడి నుంచి ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్త కుట్ర. ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మేము వ్యతిరేకం కాదు మిత్రులారా. 100లో ఇద్దరికి ఎంగిలి మెతుకులు పడేసి ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ మీరు కొట్టుకు చావండ్రా అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. మేము ఆ విషయాన్ని అంగీకరించాలని అనుకోవట్లేదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, దేశవ్యాప్తంగా దళిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలారా, మనమంతా కంటిన్యూస్ ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి ఈ సామర్లకోట వేదికగా, నా నేటివ్ ప్లేస్ వేదికగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అంబేద్కర్ సాబ్ బతికున్నప్పుడు కానీ,
మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఈ దేశంలో దళితులపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా. సబ్సే బడా రాష్ట్రవ్యాపి రాజనీతికి షడ్యంత్ర హై, ఇసే రద్దు కియా జానా హై బార్ బహనో. ఇటువంటి కుట్ర ఎప్పుడు జరగలేదు. కాబట్టి